హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి బిల్వవృక్షం గురించి అండి. దీన్ని మారేడు చెట్టు అని కూడా అంటారు. సర్వదేవతా నిలయం బిల్వవృక్షం. లక్ష్మీదేవి తపోఫలం బిల్వవృక్షం. ఒక పురాణ కథనం ప్రకారం లక్ష్మీదేవి తపోఫలంగా ఆమె కుడిహస్తం నుండి బిల్వవృక్షం ఆవిర్భవిస్తే దానిని దేవతలందరూ తీసుకుని వెళ్ళి నందనవనంలో నాటినట్టు, అక్కడి నుండి భూలోకానికి వచ్చినట్లు చెప్తారు. అందుకే లక్ష్మీదేవిని బిల్వనిలయ అంటారు. స్కాంద పురాణంలోని కథనం ప్రకారం లక్ష్మీదేవి ఒకసారి పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది. 1,00,000 సువర్ణ పుష్పాలతో శివుణ్ణి పూజించాలని సంకల్పించిన లక్ష్మీదేవి పుష్పాలను సమకూర్చుకుని శివారాధన ప్రారంభించింది. అయితే ఆమె భక్తిని పరీక్షించాలని తలచిన శివుడు సంకల్పానుసారం ఒక పుష్పం తగ్గింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆమె తన వక్షోజాన్ని కోసి పుష్పంగా సమర్పించిందట. ఆమె భక్తికి మెచ్చి ఆ తపోఫలం ఫలితంగా మారేడు వృక్షాన్ని ఉద్భవింపజేసినట్లు, ఆ దళాలతో తనను పూజిస్తే తను అనుగ్రహిస్తానని చెప్పినట్లు ఒక చోట కనిపిస్తుంది. సర్వదేవతామయం బిల్వవృక్షం. బిల్వవృక్షం సర్వదేవతలు కొలువుంటారని చెప్తారు. ఈ వృక్షం యొక్క ముళ్ళు అమ్మవారిని, కొమ్మలు వేదాలను, వేళ్ళు శివుణ్ణి సూచిస్తాయి. బిల్వపత్రంలో ఉండే 3 దళాలు శివుణ్ణి త్రినేత్రాలను సూచిస్తాయి. అందుకనే బిల్వ దళాలతో శివుణ్ణి పూజించేటప్పుడు 3 ఆకులున్న దళాలను మాత్రమే ఉపయోగించాలి. 3 రేకులతో ఎడమవైపు బ్రహ్మ, కుడివైపు విష్ణువు, మధ్యలో శివుడు, ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు. బిల్వవృక్ష విశిష్టత. బిల్వదళాలు ఒక శివుడికే కాదు, త్రిమూర్తులకు అత్యంత ప్రీతికరమైనవే. ప్రసిద్ధమైన పుణ్యతీర్థాలన్నీ కూడా మారేడు చెట్టు మొదట్లోనే ఉంటాయి. అందుకనే మారేడు చెట్టు మొదట్లో స్నానం చేస్తే సర్వతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. మారేడు చెట్టును గంధ పుష్పాక్షతలతో పూజిస్తే సర్వ పాపాల నుండి విముక్తులవటమే కాకుండా శివ సాయుధ్యం పొందుతారు. ఆ చెట్టు క్రింద అన్నదానం చేస్తే మరి ఏ జన్మలోనూ దారిద్ర్యాన్ని అనుభవించకుండా ఉంటారని కూడా చెప్తారు. దాని నీడన ఒకరికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. మారేడు చెట్టు ఇంత మహిమాన్వితమైనది కాబట్టే దేవతలు కూడా దీనిని పూజిస్తారు. బిల్వదళాలు ఎప్పుడు కొయ్యాలి? సూర్యాస్తమం తర్వాత, సోమ మంగళవారాల్లోనూ, ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు, సంధ్యా సమయంలోనూ, రాత్రులు యందు, పౌర్ణమి సంక్రమణ తిథుల్లోనూ కోయకూడదు. కాబట్టి ముందుగానే కోసి పెట్టుకోవాలి. ఒకసారి కోసిన దళాలు 15 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నట్లు పెద్దలు చెప్పారు. ఎక్కడ నాటాలి? ఈ వృక్షాలను శివాలయాల్లో ఎక్కువగా పెంచుతారు. ఇంటి ఆవరణలో అయితే ఈశాన్యంలో పెంచుకుంటే ఆపదలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. తూర్పున సుఖం, పడమరన యమబాధల నుండి విముక్తి లభిస్తుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మారేడు. మహిమాన్వితమైన మారేడు ఆయుర్వేద మందుల్లో కూడా ఎక్కువగానే ఉపయోగిస్తారు. మారేడు పళ్ళు, పుష్పాలు, పత్రాలు అన్నీ ప్రయోజకరమైనవే. ఆ పళ్ళ రసం అతిసార వ్యాధికి, ఆకుల రసం చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగిస్తారు. మారేడు కాయలతో చేసిన షర్బత్ కలరా, విరేచనాలు తగ్గిస్తుందని వైద్యులు చెప్తారు. మారేడు ఆకలి కలిగించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తారు. బిల్వదళాలు నీటిని, గాలిని కూడా శుద్ధి చేయటంలో తమ పాత్రను నిర్వహిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.